నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యై రాహవే కేతవే నమః. ప్రతి మాసంలో మాసఫలాలు, పక్షఫలాలు, వారఫలాలు, దినఫలాలు ఇలా ఫలితాలు చెప్పుకోవడం అనేటువంటిది అందరూ చేస్తున్నటువంటి పని. మరి ఒకే ఫలితాన్ని ఒక మాసంలో చూస్తే చాలు కదా, లేదు ఉగాదిలో చెప్పుకుంటే సంవత్సరం అంతా ఉంటుంది కదా అనేటువంటిది ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు వారం వారం మారేటువంటి గ్రహాలు కావచ్చు, లేదు మారుతున్న గ్రహాలకు అనుగుణంగా మనకు వచ్చేటువంటి లాభ నష్టాలు కావచ్చు, వీటన్నిటినీ బ్యారేజ్ వేసుకోవాలంటే తప్పనిసరిగా మనం వారఫలాలు కానీ పక్షఫలాలు కానీ చూసుకోవడం అనేటువంటిది దానివల్ల ఉపయోగం ఉంటుంది అనేటువంటిది ఒక విషయం. దానికోసం ప్రతి మాసంలోనూ పక్షఫలాలు చెప్పుకుంటూ ఉంటాం. అందులో భాగంగా ఏప్రిల్ మాసంలో రెండవ పక్షానికి అంటే ఏప్రిల్ 16 నుండి 30 వరకు గ్రహస్థితి ఎలా ఉంది, ఈ గ్రహస్థితి వల్ల మరి ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుంది అని చెప్పుకునే ముందు అసలు గ్రహస్థితి ఎలా ఉంది అని చెప్తే మనకి మీనంలో బుధుడు, శుక్రుడు, రాహు ఉన్నాడు, కన్యలో కేతు ఉన్నాడు, మేషంలో గురువుతో పాటు మరి రవి వచ్చి చేరాడు, ఇక కుంభంలో కుజశనులు. ఇలా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి గ్రహస్థితిలో ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుందో విడివిడిగా చూద్దాం. తదుపరి కుంభరాశి వారికి ఏప్రిల్ రెండవ పక్షం 16 నుండి 30 వరకు ఎలా ఉందో చూద్దాం. ఎలా ఉంటుంది అంటే కొంత ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఏదో చేద్దామని ఆలోచిస్తూ చేతికి వచ్చిన పనిని కూడా కొంతమంది వదిలేస్తూ ఉంటారు. కాలయాపన చాలా ఎక్కువగా చేస్తుంటారు. ఈ విషయంలో తగు జాగ్రత్త తీసుకుంటే మంచిది. లేదు అంటే మాత్రం చేతికి వచ్చిన అవకాశాలని చేతిలో నుండి మనం చేజార్చుకున్నటువంటి వాళ్ళం అవుతారు. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే కాకుండా ఏదైనా సరే ప్రతిదానికి హర్డిల్స్ అనేటివైతే వస్తాయి, ప్రతిబంధకాలు వస్తాయి. ఈ ప్రతిబంధకాలకు అధిగమించడం కోసం శక్తియుక్తులు కూడగట్టుకొని ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇంత స్పష్టంగా మీరు ఎట్లా చెప్తున్నారంటే ఇది చాలా గట్టిగా చెప్పేటువంటి విషయం. తప్పనిసరిగా మీరు మీకున్నటువంటి దాని మీద కొత్తగా ఆలోచిస్తూ తప్పనిసరిగా నేను చేయగలుగుతాను అని మీ మీద మీరు నమ్మకం పెట్టుకొని ఒక సంకల్ప బలంతో ముందుకు వెళ్ళి చేయాలనుకున్న పని అయ్యో ఇంకో మంచి అవకాశం వస్తుందని వచ్చినటువంటి అవకాశాలని చేజార్చుకోకుండా వచ్చిన ఏ అవకాశం వస్తే ఆ అవకాశాన్ని, అది ఉద్యోగంలో అవ్వనివ్వండి, వ్యాపారంలో అవ్వనివ్వండి, ఏదైనా సరే ఒక గృహ కొనుగోలులో అవ్వనివ్వండి, లేకపోతే ఇంటి వ్యవహారం నడిపించడంలో అవ్వనివ్వండి, పెళ్లి విషయం అవ్వనివ్వండి, ఈ అన్ని విషయాల్లో కూడా వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోకండి. వచ్చినటువంటి అవకాశాన్ని కూలదోసుకోకుండా చక్కగా దాన్ని చేపట్టి దాన్ని ఒక గట్టి సంకల్పంతో తప్పకుండా నేను పూర్తి చేసుకుంటాను అనేటువంటి భావంతో ఆ కార్య సఫలీకృతం కోసం ప్రయత్నం చేస్తే అంతా శుభం ఉంటుంది. అలా ప్రయత్నం చేయకుండా వచ్చిన అవకాశాన్ని అంతా కూడా చేజార్చుకుంటే కష్టాలు తప్పవు, నష్టాలు తప్పవు. ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉంటారు. ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ కొంత మనకు కష్టాన్ని కలిగించే విధంగా ఉంటుంది. ఇలాంటివి రాకుండా ఉండాలి అంటే తప్పనిసరిగా నవగ్రహ ఆరాధన చేయడం అనేటువంటిది మర్చిపోకుండా గ్రహాల యొక్క అనుకూలత మనకు తప్పనిసరిగా కావాలి. వీటితో పాటు గోశాలకు వెళ్ళండి, ఇష్టదేవత ఆరాధన మర్చిపోకుండా చేయండి. తప్పకుండా కోరిన పని జరగాలి అనేటువంటి సంకల్ప బలంతో ఉండండి. అంతా శుభంగా ఉంటుంది. చూశారు కదా, మరి ఇలా ఉన్నటువంటి గ్రహస్థితిలో ఎలా ఉంటుంది అంటే మొన్ననే ఉగాది చెప్పుకున్నప్పుడు మరి ఈ రాశులకు ఇలా ఉంది అని చెప్పినప్పుడు మరి ఇంతలో ఈ మార్పు ఏంటి అంటే ఒక్కొక్క రోజుకి కూడా మారుతుంది. అంటే కనీసం 2.5 రోజులకు ఒక్కసారి మారే చంద్రుడి యొక్క మార్పు వల్ల కూడా మానసిక స్థితి కానీ ఇవన్నీ మారుతూ ఉంటాయి. అందువల్ల తప్పనిసరిగా మనం చెప్పుకోవాల్సి వస్తుంది. మరి ఇలా గ్రహాల యొక్క యుతి కానీ దృష్టి కానీ మరి ఒకే చోట ఇన్ని గ్రహాలు కలయిక ఉండడం వల్ల కానీ వీటి వల్ల ఏదైనా చెడు కానీ మంచి కానీ ఉందా అంటే మంచి చెడులు రెండు ఉంటాయి. గ్రహాల యొక్క అనుకూలత ఉండొచ్చు, అననుకూలత ఉండొచ్చు. మనం చెప్పేటువంటిది జన్మజాతక రీత్యా ఒకలాగా ఉండొచ్చు, జన్మజాతకం మాకు అంతగా తెలియదు అన్నప్పుడు కేవలంగా మనం గోచార రీత్యా చూసినప్పుడు ఉండేటువంటి స్థితి వేరుగా ఉండొచ్చు. ఏది ఏమైనా మొత్తంగా మనకు జరగబోయేటువంటి లాభం ఏంటి, నష్టం ఏంటి అన్నది తెలుసుకోవడం కోసం చేసేటువంటి పని ఇది. దీనివల్ల మనకేంటి అంటే ఏదైనా మరి చెడు జరగబోతుంది, లేదు అష్టమంలో
మరి కుజశనులు ఉన్నారు, ఇలా మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. ఇలా ఉన్నప్పుడు ఒకే చోట ఈ రెండు మరి చెడు గ్రహాలు అని చెప్తూ ఉంటాము. ఆ గ్రహాల మూలంగా వచ్చేటువంటి చెడు పరిణామం రాకుండా ఉండాలి అంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కేవలం జాగ్రత్తలతో సరిపోదు. ఎందుకంటే ఇది పూర్వపుణ్య ఫలం వల్ల కానీ గోచారరీత్యా జరిగేటువంటి గ్రహాల మూలంగా ఎందుకు జరుగుతుంది అంటే కొన్ని నష్టాలు కష్టాలు మనం అనుభవించక తప్పదు. అలాగే సుఖ సంతోషాలు, వీటన్నింటి ఫలితం అనుభవించాలి అంటే అందరం సిద్ధంగా ఉండం. కొన్నిసార్లు కష్టాలన్నీ కూడా బాగా బాధనొత్తి కలిగించే విధంగా ఉంటాయి. మరి ఇలాంటప్పుడు దేవతానుగ్రహం కావాలి, గ్రహాల అనుకూలత కావాలి. గ్రహాల అనుకూలత కావాలి అంటే తప్పనిసరిగా మనం గ్రహాలకు చేయవలసినటువంటి ఏదైనా గ్రహ అనుకూలత కోసం మనం చేయవలసినటువంటి శాంతులు కానీ, పూజలు కానీ, స్తోత్రాలు కానీ, దీపారాధన కానీ, దాన ధర్మాలు కానీ, వీటన్నిటి గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏది ఏమైనా సరే నవగ్రహాలు అనగానే నవగ్రహాలన్నింటికి కూడా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకమైనటువంటి దానం ధర్మం, ఒక్కొక్క దేవత అనుగ్రహం ఉండడం అనేటువంటిది ముఖ్యం. ఈ విషయాలు మనం కనుక తెలుసుకొని, అంటే మనకు ఏ రాశి ఫలితాలు చెప్పుకుంటున్నప్పుడు ఆ రాశికి అననుకూలంగా ఉన్నటువంటి గ్రహస్థితిని మనం తెలుసుకోవాలి. ఈ గ్రహస్థితిని తెలుసుకోవడం కోసమే చేసేటువంటి ప్రయత్నం ఈ ప్రయత్నం. అలా తెలిసినప్పుడు ఆ గ్రహాల యొక్క అనుకూలత మన మీద ఉండడం కోసం ఆ గ్రహానికి సంబంధించినటువంటి దాన ధర్మాలు చేయాలి. అలా చేసినప్పుడు మనకు కొంతలో కొంత ఉపశమనం అనేటువంటిది ఉంటుంది. అలాగే తప్పనిసరిగా ఎవరికి ఏ దేవుడు ఎలా ఉన్నా సరే ఇష్టదేవత అనేటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇష్టదేవత అనుగ్రహం కూడా ఉంటే తప్పనిసరిగా మనకున్నటువంటి కష్టాలు అంత కష్టంగా అనిపించకుండా అవి కడతేరిపోతాయి. కాబట్టి కష్టాల నుండి ఈదాలి అంటే తప్పనిసరిగా మనం దేవత ఆరాధన, అలాగే అననుకూలంగా ఉన్నటువంటి గ్రహాల యొక్క అనుకూలం కోసం నవగ్రహ ఆరాధన చేయడం అనేటువంటిది మర్చిపోకుండా, మీకు వస్తే ప్రతినిత్యం కూడా నవగ్రహ ఆరాధన, నవగ్రహ స్తోత్రాలు ఏవైతే ఉన్నాయో అంటే జపాకుసుమ సంకాశం దగ్గర మొదలు పెట్టుకొని మళ్ళీ రాహుకేతుల గ్రహ వరకు, అంటే అక్కడి వరకు కూడా మనం స్తోత్రాన్ని చదువుకోవడం. లేదు నాకు ప్రత్యేకంగా నాకు రవి గురించి అన్నీ తెలుసు అంటే ఎవరికి ఎప్పుడు ఏ గ్రహం అనుకూలించట్లేదో మనం చెప్తూ ఉన్నాం. కాబట్టి ఆ గ్రహం అనుకూలించినటువంటి గ్రహానికి వీలుగా మీరు శాంతులు చేయడం కానీ, ఇవేవి మాకు తెలియదండి గ్రహశాంతుల గురించి, ఇవన్నీ కూడా మళ్ళీ తడిసి మోపడయ్యేలాగా ఈ రోజుల్లో ఇలా ఉంది అనుకుంటే కనీసం ఒక గోశాలకు వెళ్ళి గోశాలలో గోగ్రాసాన్ని ఇవ్వడం, లేదు మనం భేదాబెక్కి మనకు అనుకున్నటువంటి గ్రహాల అనుకూలతకు కోసం ఆ గ్రహానికి సంబంధించిన ధాన్యాన్ని దానం చేయడం అనేటువంటిది ముఖ్యం. అలా చేసినట్టయితే అందరం సుఖంగా ఉంటాం. ఆ సుఖంగా ఉండాలి. అలా సుఖంగా ఉండే వాళ్ళల్లో మనం కూడా ఉండాలని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు.